పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి వచ్చేయండి సినిమా ఇండస్ట్రీ అనేసి అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు అన్నారా? లేదు నేను చూసుకుంటాను అక్కడికి వచ్చేయండి ఆంధ్రాని డెవలప్ చేద్దాం అన్నారా ఇండస్ట్రీని? ఇండస్ట్రీ ఇక్కడున్నా అక్కడ ఎక్కడున్నా డెవలప్లోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీ వెళ్ళినందుకు మాత్రాన అక్కడ ఏం డెవలప్మెంట్ ఏం ఆగిపోదు. అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు ఏం కారు. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే కానీ, అత్యంత మేధాశక్తి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారే కానీ తక్కువ వ్యక్తులు కారు. ఏదైనా కానీ ఇప్పుడున్న దాన్ని బట్టి చెప్తే పవన్ కళ్యాణ్ చూసి రాజకీయం నేర్చుకోవాలి. కష్టజీవి, నా అన్న సంపాదిస్తున్నాడు నాకేంటి, నా తండ్రి పోలీస్ ఆఫీసర్ నాకేంటి అని అలా ముడుచుకొని కూర్చోడం, మూలం కూర్చున్న వ్యక్తి కాదు అతను. కష్టజీవి, పేదవాడికి కష్టం వచ్చిందంటే పరిగెడతాడు. అటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీని పిలిచాడంటే ఇంక ఇండస్ట్రీ మరి ఏ లెవెల్లో ఉంటుందో ఏంటో అనేది ఆలోచించుకోవాలి. ఫస్ట్ చిరంజీవి గారి కుటుంబం కదిలిందంటే అన్ని కుటుంబాలు కదులుతాయి. సినిమా ఇండస్ట్రీ తరలిపోతుంది. ఇక్కడ నుంచి తరలిపోతే ఇక మరి ఇక్కడ తర్వాత ఏంటనేది తెలియదు. ఒకప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సినిమా ఇండస్ట్రీ జోలికి వెళ్ళలేదు. ఏం జరిగినా సరే అస్సలు మాట్లాడే అవకాశం లేదు సినిమా ఇండస్ట్రీ గురించి. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇదవుతుంది, ఎందుకు ఇంత పగబడుతుంది? కాలం పగబడుతుందా, లేకపోతే రాజకీయం పగబడుతుందా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లు పగబడుతున్నారా? ఎందుకు సినిమా వాళ్ళ మీద ఇంత దుమ్మెత్తిపోస్తున్నారు? సినిమా వాళ్ళ లైఫ్ లాగం చేస్తున్నారు. మొన్న ఒక జానీ మాస్టర్ అయ్యింది, నిన్న ఒక కమిటీ కుర్రాళ్ళలో ఒక హీరోది అయ్యింది, ఇవాళ ఈతంది అయ్యింది, రేపు చిరంజీవి గారు అవ్వచ్చు, ఎల్లుండి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అవటాలు ఎల్లుండి రామ్ చరణ్ అవ్వచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కొంచెం ఇది గమనించుకొని తెలుసుకొని కొంచెం మన హీరోలు కూడా కొంచెం థియేటర్కి వెళ్ళాలి అంటే కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్కే కానీ ఈ థియేటర్ యాజమాన్యానికే కానీ ఇంటిమేషన్ ఇచ్చి వెళితే వాళ్ళు ఇవ్వాల్సిన సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను.